योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रम सखाय इंद्रम ऊतये। ओम तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि यज्ञिरे छन्दांसि यज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्माद् यजुस्तस्मादजायत। ओम यस्मादृचो अपातक्षन् यजुर्यस्मादपाकषन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखं स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः। ओम बृहस्पते प्रथमं वाचो अग्रम प्रैरत नामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः प्रेरणा तदेषां निहितं गुहाविः। ओम अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा ओम ओम रक्षक। ओम ओम सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक। ओम शाश्वत पिता शाश्वत माता
सर्वपिता सर्व माता विश्व ओम ओम शाश्वत भ्राता शाश्वत ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु सत्य गुरु नित्य गुरु सर्वगुरु सनातन गुरु आदि गुरु ओम शाश्वत आचार्य सर्वाचार्य परमाचार्य प्रथमाचार्य ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईशा परेशा परमेशा विश्व ईशा ओम ओम निराकार निर्विकार ओम न्यायकारी दयालु ओम 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 शंभव मयुभव प्रभव विभव उद्भव सुभव ओम सर्वानुभव ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनपति जीवनाधार जन्मदाता ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अशांति भय निराश निवारक ओम सतचित अनंत आनंद घन स्वरूप आनंद दाता आनंद करा सुख करा सुखदायक ओम आत्मदा बलदा जनदा सर्वदा हर्षदा वर्चोदा सहोदा द्रविणोदा स्वस्तिदा आयुर्दा मोक्षदा ओम 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఓం ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా
ధర్మబంధువులారా, బ్రహ్మబంధువులారా, విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ధర్మ రక్షణ, విద్య రక్షణ. విద్యను ధర్మాన్ని రక్షించుకుంటే చాలు, విద్యను పెంచుకుంటే చాలు, ధర్మాన్ని పెంచుకుంటే చాలు. విద్యను పెంచుకుంటే అవిద్య దూరం అయిపోతుంది, ధర్మాన్ని రక్షించుకుంటే అధర్మం దూరం అయిపోతుంది. ప్రపంచంలో అన్ని సమస్యలకు, అందరి సమస్యలకు, అన్ని కాలాల సమస్యలకు పరిష్కారం ఇంతే, మరొక మార్గం లేదు. విద్యా ధర్మం. విద్య వివేకం, భ్రాంతులను, భ్రమలను, విరుద్ధ విపరీత మిథ్య జ్ఞానాలను దూరం చేసుకోండి. ఏదైతే విద్య, ఏదైతే సత్య జ్ఞానం ఉందో, అనుకూలమైన వేదానుకూలమైన జ్ఞానం, ఆ జ్ఞానానికి అనుకూలమైన వేద ప్రతికూలము, వేదానికి, ధర్మానికి అదే ఆచరించాలి, పాటించాలి. పరిష్కారం ఏంటి? అన్ని సమస్యలకు, అందరి సమస్యలకు, అన్ని కాలాల సమస్యలకు, అన్ని యుగాల సమస్యలకు పరిష్కారం ఏంటి? అవిద్యను దూరం చేసుకోవడం, ధర్మాన్ని పాటించడం. అవిద్య అధర్మం ఉండకూడదు. దానికి ఉపాయం విద్యను తెలుసుకోవాలి, విద్యను నేర్చుకోవాలి. విద్య అంటే ఏమిటో తెలుసుకోవాలి. విచక్షణ, వివేక జ్ఞానం అది వేదం ద్వారానే అర్థమవుతుంది. స్వాహ, స్వాహ ద్వారా, స్వాహ సత్యనీతి, సత్యమైన నీతి ద్వారానే, వేదములు చెప్పిన నీతి ద్వారానే, పరమాత్మ చెప్పిన నీతి ద్వారానే, స్వాహ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే వేద విద్యలను అర్థం చేసుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, వేద విద్యలను దానం చేయాలి. సర్వేషామేవ దానానాం బ్రహ్మదాన విద్యాదానం, వేద విద్యాదానమే అన్నిటికంటే గొప్పది. సర్వేషామేవ దానం, బ్రహ్మదానం విశిష్టమైనటువంటి దానం విద్యాదానమే, వేద విద్యాదానమే. ఆ దానం కొరకు ప్రయత్నించాలి. ధర్మం నిలబడాలన్నా, రక్షింపబడాలన్నా, అసలు ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో అర్థం కావాలన్నా విద్య ఉండాలి, వివేకం అవసరం. ఆ విద్య, అటువంటి విద్య, వివేకం వేదం ద్వారానే అర్థమవుతుంది. వేద విద్యలను రక్షించండి, వేదాధ్యయనం చేయండి, గురువుల వద్ద, సరైన గురువుల వద్ద, ఆచార్యుల వద్ద. ముందు ఎవరికి కావాలి వేద విద్య? వేద విద్యను అందించాలి ఎవరికి? ఎవరి కొరకు? విద్య తల్లులకి. ముందు తల్లికి కావాలి విద్య, తండ్రికి తర్వాత.
తల్లి విద్వాంసురాలు కావాలి, విదుషి కావాలి. విదుషమైన అయినప్పుడే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా విద్యావంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, నీతిమంతులు అవుతారు, ధార్మికులు అవుతారు, సజ్జనులు అవుతారు. తల్లి అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మా నిర్మాత భవతి. అమ్మాయి అమ్మకు విద్యను అందించాలి, అమ్మను ప్రోత్సహించాలి, అమ్మకు ప్రేరణ ఇవ్వాలి తల్లులకి. అసలు సరస్వతి మాత అమ్మే, నిజమైన సరస్వతి మాత. సరస్వతి సరస్వతి చోదయ ప్రచోదయ. సరస్వతికి ప్రేరణ ఇవ్వండి, మంచి ప్రేరణ ఇవ్వండి. దానం కొరకు దానాయ చోదయ. సరస్వతి ముందు ఇక్కడ ప్రారంభించాలి, తర్వాత ప్రేరణ, ప్రోత్సాహం, ఉత్సాహం, సహాయం, సహకారం. అమ్మకే అన్ని వసతులు కల్పించాలి, అన్ని సదుపాయాలు సౌకర్యాలు అమ్మకే కల్పించాలి. అమ్మకే ఎక్కువ సౌకర్యాలు అవసరం, సదుపాయాలు అవసరం, సాధనాలు అవసరం, అందులో విద్య అవసరం, వేద విద్య అవసరం. ఎవరు కల్పించాలి? ఇంట్లో ఉన్న వారందరూ కూడా, పెద్దలందరూ కూడా, తండ్రి కూడా, తల్లి కూడా, భర్త కూడా, అన్నదమ్ములు కూడా, అందరూ తల్లికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గర్భిణిని కాపాడుకోవడం అవసరం. అంతకుముందే విదుషి అయి ఉండాలి. రాజే ప్రేరణ ఇవ్వాలి. మహిళలందరూ విద్యావంతులు కావాలి, విదుషిమణులు కావాలి. మహిళలందరూ కూడా, ఏ మహిళ కూడా, ఏ ఆడకూతురు కూడా చదువు రాకుండా ఉండకూడదు, వేద విద్య లేకుండా ఉండకూడదు. లోతుగా అధ్యయనం చేయడం అవసరం ఉంది. పురుషుల కంటే ఎక్కువ విద్య అవసరం, అమ్మకే అవసరం. అమ్మకు ముందు అటువంటి ప్రేరణ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి, సహకారం ఇవ్వండి, సహకరించండి, అమ్మకు సహకరించండి. అమ్మ బాగుంటే మొత్తం ఎవరే బాగుంటుంది. ఎవరంటే ఏదో కాదు, అమ్మే. అందుకే భూమాత కూడా అంటారు. భూమి కూడా మాతే, అవన్నీ మాతే. మాత బాగుండాలి, నిర్మాత బాగుండాలి. మాత మాననీయురాలు, సమ్మాననీయురాలు, ఆదరణీయురాలు, గౌరవించదగినది, పూజనీయురాలు అమ్మే. అమ్మ అంటేనే, మాత అంటేనే అర్థం పూజనీయురాలు, మాననీయురాలు, సన్మానింపదగినది అమ్మే. అటువంటి అమ్మకు విద్య ఉండాలి, వేద విద్య ఉండాలి. రాజు ఆ విధంగా చోదన చేయాలి. ప్రచోదయ పరమాత్మ యొక్క ఉపదేశం ఇది, ఆదేశం. ఓ రాజా, నీవు సత్యనీతి ద్వారా, వేద విద్య ద్వారా ప్రయత్నం చేయాలి, ప్రేరణ ఇవ్వాలి. సరస్వతి యస్యా తాం విజ్ఞానయుక్తాం అధ్యాపికాం శ్రియం. అసలు అమ్మ అధ్యాపిక, ఉపాధ్యాయురాలు, అసలు గురువు. జన్మలో ప్రథమ గురువు, ఆది గురువు అమ్మే. ఈ జన్మకు నాస్తి మాత్రే సమో గురు. తల్లిని మించిన గురువు ఉండబోడు. తల్లి ఎంత బిడ్డ గురించి ఆలోచిస్తుందో, ఉన్నతి గురించి, అంత ఎవరు ఆలోచించరు, ఎవరంత ప్రయత్నం చేయరు, అంతా ఎవరు త్యాగం చేయరు. నాన్న కూడా, ఇంకెవరు కూడా అంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ. అంత ఆలోచిస్తుంది అమ్మ, తన బిడ్డ గురించి, తన బిడ్డ సుఖం గురించి, భవిష్యత్తు గురించి, రక్షణ గురించి.
తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎల్లవేళ సదా సిద్ధం అమ్మే. అమ్మకి ప్రేరణ అవసరం ఉంది, అమ్మకి ప్రోత్సాహం అవసరం ఉంది. అమ్మకి అన్ని కావాలి, కానీ తన కొరకు కాదు, తన స్వార్థం కొరకు కాదు. అమ్మకి అన్ని కావాలి, అన్ని వనరులు కావాలి, సదుపాయాలు కాదు, కానీ తన బిడ్డ కొరకు, తన కుటుంబం కొరకు, తన పరివారం కొరకు, తన భర్త కొరకు, అందరి కొరకు అమ్మ ఆలోచిస్తుంది. తన కొరకు ఏమి ఉంచుకోదు. అమ్మకు ఏది ఇచ్చినా తన బిడ్డల కొరకే, తన కుటుంబం కొరకే, తన బంధువుల కొరకే. అటువంటి అమ్మకు ప్రేరణ అవసరం ఉంది, ప్రోత్సాహం అవసరం ఉంది, ఉత్సాహం అవసరం ఉంది, సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. దానాయ చోదయ. అలాగే ఇంకా రాజు ఇంకేం చేయాలి? శూరవీరులకు వారు కూడా ప్రేరణ ఇవ్వాలి. శూరులకు, వీరులకు. వాజినం శూరవీరం ప్రశస్త బల వేగాదియుక్తం శూరవీరం. వారు కూడా సత్యనీతి ద్వారానే, వేదనీతి ద్వారా, సవితారం వేద విద్య ఐశ్వర్య ఉత్పాదకం, వేద విద్యను ఐశ్వర్యాన్ని ఉత్పన్నం చేసే ఉత్పాదకులకు కూడా ప్రేరణ ఇవ్వాలి. చోదయ. వారు కూడా దానాయ, వేద విద్య దానాయ, ధర్మరక్షణాయ, ధర్మరక్షణ కొరకే, వేద విద్య దానం కొరకే, వేదాధ్యయనం కొరకే ప్రేరణ ఇస్తూ ఉండాలి. రాజు ప్రేరణ ఇవ్వాలి, అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంతేకాదు విష్ణు సర్వ అధిష్టాతారం, అంతటి వ్యాపించి ఉండేటువంటి అటువంటి అధికారులకు, విద్వాంసులకు ప్రేరణిస్తున్నారు. వాజినం సవితారం సరస్వతీం ఇంద్రం విష్ణుం బృహస్పతిం సకల విద్య అధ్యాపకం. అన్ని రకాల విద్యను అధ్యాపనం చేసే అధ్యాపకులకు, గురువులకు, ఆచార్యులకు కూడా ప్రేరణ ఇవ్వాలి. రాజు ఉత్సాహం, ప్రోత్సాహం అవసరం ఉంది. హే రాజా త్వం స్వాహ, ఓ రాజా నీవు. భగవంతుని యొక్క ఉపదేశం. ఓ రాజా నీవు, త్వం స్వాహ, స్వాహ ద్వారా, సత్యనీతి ద్వారా, దానాయ దానం కొరకు, అర్యమనం అర్యమనం, పక్షపాత రాహిత్యన న్యాయకర్తారం, పక్షపాతం లేకుండా న్యాయం చేసేటువంటి వారిని కూడా, వారు కూడా చోదయ. అర్యమనం బృహస్పతిం, ఇంద్రం, వాచం, విష్ణుం, సవితారం, వాజినం, సరస్వతీం చ సత్కర్మసు. వీళ్ళందరినీ దేని కొరకు ప్రేరణ? సత్కర్మసు, మంచి కర్మలలో, ధార్మిక కర్మలలో సదా చోదయ, సదా ఎల్లప్పుడూ చోదయ ప్రేరణ ఇస్తుందండి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఈ శూరవీరులు వీళ్ళందరూ తయారీ అమ్మను ఉంటే, అందుకే అమ్మను ముందు కాపాడుకోవాలి. అమ్మను కాపాడుకోవడం అవసరం ఉంది. అమ్మే సరస్వతి మాత అన్నారు. సరస్వతీం బహువిధం సరహ, ఎన్నో విధాలైనటువంటి సరములను, అంటే వేదాది శాస్త్ర విజ్ఞానం. సరహ శ్రీగతౌ, శ్రీగతి జ్ఞానం ప్రాప్తి గమనం. సరహ వతి సరస్వతి, సరహ సరస్వతి, సరస్సు గలది, సరస్వంతురాలు, అంటే వేదాది శాస్త్ర విజ్ఞానం గలది. వేదాది శాస్త్ర విజ్ఞానం విద్యతే యస్య, ఈ అమ్మ యొక్క వేదాది శాస్త్ర విజ్ఞానం ఉంటుందో తాం, అటువంటి అమ్మను, విజ్ఞానయుక్తం అధ్యాపికాం, అమ్మ ఎటువంటి అమ్మ? విజ్ఞానయుక్తం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి అమ్మ. యుక్తాం అధ్యాపికాం, అటువంటి అధ్యాపికను, ఉపాధ్యాయురాలను, అటువంటి గురువును, ఆది గురువు, మొదటి గురువు, జన్మకు ప్రథమ గురువు, ప్రధానమైన గురువు అమ్మే. అమ్మకు ప్రేరణ ఇవ్వండి. ఓ రాజా, అన్ని వసతులు కల్పించండి అని భగవంతుని ఉపదేశం. హే రాజన్ అని సంబోధిస్తూ చెప్పడం జరిగింది.
ఈ మంత్రం భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు ఇదే విషయం చెప్పారు. ఈశ్వరుని యొక్క ఉపదేశం, ఈశ్వరుడు ఉపదేశిస్తున్నారు. ఈశ్వర అభివదతి రాజా స్వయం ధార్మికో విద్వాన్ భూత్వ. రాజు స్వయంగా ధార్మికుడు, విద్వాంసుడై ఉండాలి. అదే ముఖ్యం. ముందు రాజుకు తెలియాలి కదా వేదం అంటే ఏమిటో, వేద విద్య అంటే ఏమిటో. అందుకే వేద విద్వాంసుడు కావాలి రాజు, ధార్మికుడు కావాలి. రాజా స్వయం ధార్మికో విద్వాన్ భూత్వ, అలా అయ్యి విద్వాంసుడయ్యి ధార్మికుడయ్యి సర్వాన్ న్యాయాధీశాన్ మనుష్యాన్ విద్యా ధర్మవర్ధనం కొరకే సతతం ప్రేరయిత్, సతతం ప్రేరణిస్తుండాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది, అవిద్య పోతుంది. సమాజంలో, దేశంలో, ప్రపంచంలో అవిద్య ఉండకూడదు, అధర్మం ఉండకూడదు. అన్ని సమస్యలకు కారణం ఇదే, అవిద్య, అధర్మమే. అందరి సమస్యలకు కారణం, అన్ని యుగాల సమస్యలకు కారణం. అప్పుడైనా ఇప్పుడైనా కారణం ఇదే, అవిద్య, అధర్మం. అవిద్య, అధర్మమే. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎలా దూరం చేయాలి అంటే అమ్మ నుండి దూరం చేయాలి. ముందు అమ్మ నుండి అవిద్యను దూరం చేయాలి, అమ్మ నుండి అధర్మాన్ని దూరం చేయాలి. చేసేది ఎవరు? రాజు. రాజు ఏం చేయాలి? వేద విద్యను అధ్యయనం చేయాలి, గురువుల వద్ద, సరైన గురువుల వద్ద. విద్య అంటే ఏమిటో అంటే ఏమిటో బాగా అర్థం చేయాలి. కనుక స్వయంగా ధార్మికురాలు కాకపోతే, విద్యావంతురాలు కాకపోతే ఆ పిల్లలు, ఆ కుటుంబం. అమ్మే అవిద్వాంసురాలు, అమ్మే అధార్మికురాలు. అమ్మకి ఏమీ తెలియదు, మంచి చెడు తెలియదు, అన్యాయాలు తెలియవు, సత్యాసత్యం తెలియదు, ధర్మాధర్మం తెలియదు. అటువంటిప్పుడు రాజును కనేది కూడా అమ్మే, ఒక అమ్మే, ఒక తల్లే. అందుకే తల్లులు విద్వాంసులు కావాలి. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. పురుషుడు తెలిసినవాడు అవుతాడు. ఎప్పుడు అవుతాడు? మాతృమాన్, మాతృమంత్రుడైనప్పుడు, పితృమంత్రుడైనప్పుడు, ఆచార్యవంతుడైనప్పుడు. అంటే మంచి తల్లి, మంచి తండ్రి, మంచి గురువు ఉన్నప్పుడే సాధ్యమది. యాజ్ఞవల్కుడు కూడా, యాజ్ఞవల్క్య మహర్షి శతపథ బ్రాహ్మణంలో చెప్పినటువంటి మొదటి అంటే ఒక అబ్బాయి, ఒక బిడ్డ బాగుపడాలంటే, సంతానం బాగుండాలంటే మాతృమాన్, మంచి తల్లి ఉండాలి, ధార్మిక విదుష ఉండాలి. ప్రశస్త ధార్మిక విదుష అయినప్పుడే ఆ సంతానం భాగ్యవంతులు, అదృష్టవంతులు. అమ్మ అవిద్వాంసురాలైతే, ఏమి తెలియకపోతే ఆ సంతానం దురదృష్టవంతులు. అందుకే మాతృమాన్, పితృమాన్, ఆచార్యవాన్ పురుషో వేద. అటువంటి పురుషుడు, అటువంటి సంతానం, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పురుష, ఆ బిడ్డ అదృష్టవంతులు ఆ పిల్లలు. అందుకే రాజు ఇటువంటి ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటు అంతా కూడా పరమపిత పరమాత్మ చేసే ఉన్నాడు. అందుకే అంటున్నా, ఓ రాజా, హే రాజా, త్వం స్వాహ, నీవు స్వాహాతో, సత్యనీతితో, దానం కొరకు, వేద విద్య దానం కొరకు. ధర్మం అంటే ఏమిటో తెలియజేసే దానం, వేద విద్య దానం కొరకు. విద్య లేకుండా, వేద విద్య లేకుండా ధర్మం అర్థం కాదు. అందుకే వేద విద్య దానాయ, వేద విద్య దానం కొరకే. ఎవరెవరికి ప్రోత్సహిస్తుండండి, సహకరిస్తున్నాడు. ఈ భావాలతో ఉన్నటువంటి మంత్రం, ఈ మంత్రం ఓం అర్యమణం బృహస్పతిం ఇంద్రం దానాయ చోదయ వాజం విష్ణుం సరస్వతీం సవితారం చ వాదినం స్వాహ. ఈ మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 27వ మంత్రం, యజుర్వేద భాష్యే 9వ అధ్యాయ 27తమ మంత్రం.
ఈ మంత్రం యొక్క ఋషి అర్యమణం ఇత్యస్య తాపస ఋషి. ఋషి పేరు తాపస. ఈ మంత్రం యొక్క దేవతలు అర్యమ ఆది. అంటే ఇందులో ఏదైతే శబ్దాలు ఉన్నాయో అర్యమణం, ఇంద్రం, బృహస్పతిం, విష్ణుం, సరస్వతీం, సవితారం, వాయురం అన్ని కూడా దేవతలే. అర్యమాది మంత్రోక్త దేవత. ఛందస్సు స్వరాడ్ అనుష్ఠు ఛంద, స్వరము గాంధార స్వర. ఈ మంత్రం ఉపదేశం పునః రాజా కాన్ కస్మిన్ ప్రేరయేద్ ఇత్యాహ. పునః మళ్ళీ రాజు కాన్ ఎవరిని, కస్మిన్ ఏ విషయములో ప్రేరణ ఇవ్వాలి. రాజు ఎవరికి ఏ విషయంలో ప్రేరణ ఇవ్వాలి, ప్రోత్సహించాలి, ఉత్సాహపరచాలి, సహకరించాలి, ఏ కార్యములలో ఏ విషయాలలో ప్రేరణ ఇవ్వాలి, ఎవరికి ఏ విషయంలో. ఇది ఉపదేశం, ఈ మంత్రుల ఉపదేశం. ఎవరికి వాళ్ళు చెప్పడం జరిగింది. అర్యమణం, బృహస్పతిం, ఇంద్రం, విష్ణుం, సరస్వతిం, సవితారం, వాజినం. ఏ విషయంలో? ధర్మం విషయంలో, విద్య విషయంలో. దానాయ ఏం చేయాలి? చోదయం ప్రేరణివ్వాలి. ఇది చెప్పినటువంటి పదపాఠం. అర్యమణం, అర్యమణం బృహస్పతిం, ఇంద్రం, దానాయ చోదయ, వాచం విష్ణుం, సరస్వతీం, సవితారం చ వాజినం స్వాహ. స్పష్టమైన మంత్రం, సరళమైన మంత్రం ఇది. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ, వాచం విష్ణు సరస్వతీం, సవితారై చ వాజినం స్వాహ. ఓం నమస్తే గురుజీ. అర్యమణం బృహస్పతిం, ఇంద్రం, దానాయ చోదయ, వాచం విష్ణుం, సరస్వతీం, సవితారం చ వాజినం స్వాహ. ఇవి శబ్దాలు. ఈ శబ్దాలకు ప్రతి శబ్దానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థాలు. అర్యమణం పక్షపాత రాహిత్యేన న్యాయకర్తారం. పక్షపాతం రాహిత్యం అంటే పక్షపాతం లేకుండా ఉన్నటువంటి న్యాయకర్తను. బృహస్పతిం, అర్య, అర్య అంటేనే అర్థం అది. పరంపిత పరమాత్మ అర్యముడు, యముడు, న్యాయకారి, పక్షపాతం లేనివాడిని అర్థం వస్తుంది. భవతి అర్యమ, అర్యముడు, అర్యమనం. అటువంటి అర్యముని అంటే పక్షపాతం లేని ద్వితీయ విభక్తి ఏకవచనం. ఈ శబ్దాలు గమనిస్తే అర్యమం కానీ, బృహస్పతి కానీ, ఇంద్రం ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తి ఏకవచనం. అర్యమనాన్ని అంటే పక్షపాతం లేనటువంటి న్యాయకర్తను, న్యాయం చేసేవాడిని. న్యాయకర్తారం అంటే న్యాయం చేసేవాడిని. అటువంటి వానికి బృహస్పతిం సకల విద్యా అధ్యాపకం. బృహత్ పతి, సకల విద్యలు అంటే వేద విద్యలైనటువంటి పతి, అధ్యయనం చేసినటువంటి అధ్యాపకుణ్ణి. సకల విద్య అధ్యాపకం, సకల విద్యలను అధ్యాపనం చేసే, చదివించే అధ్యాపకుణ్ణి. ఇంద్రం పరమైశ్వర్యయుక్తం. ఇది పరమైశ్వర్య ధాతు అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నటువంటి వాడిని. అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ధనము, సాధనాలు, విద్య, అన్ని రకాల కూడా అటువంటి ఐశ్వర్యాలు కూడుకున్నటువంటి వానికి దానం కొరకు చోదయ ప్రేరణివ్వండి. దీన్ని ఏ రకంగా ప్రేరణ? వాచం వేదవాణి,
వేదవాణిని ఇవ్వండి. విష్ణు విష్ణుకులం విష్ణువుని కూడా, ఇది కూడా ద్వితీయ విభక్తి ఏకవచనమే. విష్ణు అంటే ఎవరు? సర్వాధిష్టాతారం, సర్వ అధిష్టాతను, అటువంటి అంతటా వ్యాపించినటువంటి అధిష్టాతలు ఎవరుతుంటారు వారిని. సరస్వతి బహువిధం సర, ఎందుకంటే అమ్మకు అనేక విద్యలు వచ్చి ఉంటాయి. నాన్నకు నిజం తక్కువ విద్యలు నాన్నకు వస్తాయి, ఎక్కువ విద్యలు అమ్మకు ఉంటాయి. ఎన్నో రకాల విద్యలు రావాలి, వంట తంట అన్నీ ఉంటాయి. శుభ్రత, పిల్లలు, పెంపకం, పోషణ, ఆలన, పాలన, లాలన, త్యాగం, ఎన్నో విద్యలతో కూడి ఉంటుంది. అమ్మకు ఎన్నో విద్యలు వచ్చింది. దానికి ఏమి చదువురాని అమ్మలకు కూడా ఎన్నో విద్యలు వచ్చు. నాన్నల కంటే ఎక్కువ వచ్చు, తండ్రి కంటే తల్లికి ఎక్కువ విద్యలు వచ్చు. బహువిధం సరహ వేదాది శాస్త్ర విజ్ఞానం, వేదాది శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి విద్యతే ఉన్నటువంటి ఎవరికైతే, ఏ అమ్మకైతే వేదాది శాస్త్ర విజ్ఞానం ఉంటుందో, యస్యాహ తాం అటువంటి అమ్మను, అమ్మ ఇటువంటి అమ్మ విజ్ఞానయుక్తం అధ్యాపికాం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి వివేకము విశేష జ్ఞానంతో ఉన్నటువంటి అధ్యాపిక, అధ్యాపనం చేసే ప్రతి అమ్మ కూడా అధ్యాపికయే, ఉపాధ్యాయురాలే, గురువే. చదువు రాకున్నా గురువే, ఎన్నో నేర్పిస్తుంది బిడ్డకు, తన సంతానాన్ని, తన పిల్లలు. అదే అమ్మ విజ్ఞానంతో కూడుకుంటే, వేద విద్య వచ్చి ఉంటే, విశేష జ్ఞానం తెలిసి ఉంటే, విదుషమైన అయితే, విజ్ఞానయుక్తాం అధ్యాపికాం స్త్రీయం, అటువంటి స్త్రీలను ఇక్కడ బహువచనం చెప్పినారు. స్త్రీయం, స్త్రీని, అమ్మను. సవితారం వేద విద్య ఐశ్వర్య ఉత్పాదకం, వేద విద్య అని ఐశ్వర్యాలను ఉత్పన్నం చేసేవారు గురువు. మరియు వాజనం ప్రశస్త బల వేగాధియుతం, ప్రశస్తమైనటువంటి మామూలు బలం కాదు, ప్రశస్తమైనటువంటి వేగము, బలం, వాటితో కూడుకున్నటువంటి శూరవీరుణ్ణి. వాజినం శూరవీరం. స్వాహ దేనితో? స్వాహతో, సత్యయా నీత్య, సత్యనీతితో, సత్యనీతి ద్వారానే, అసత్యనీతి కాదు, నీతి కాదు. సత్యనీతి ఎక్కడ ఉంది? వేదములో ఉంటుంది. వేదములో ఉన్న విద్య అంతా, జ్ఞానం అంతా సత్యమే, సత్య విద్యలే. వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట శ్రేష్ఠులందరి, ఆర్యులందరి పరమధర్మం. వేదమే సమస్త సత్య విద్యల గ్రంథం. అటువంటి సత్యనీతితో రాదు ప్రేరణ ఇవ్వాలి. చోదయ దానాయ చోదయ, ఇది మంత్రములో ఉన్నటువంటి క్రమంలో, ఆ శబ్దాల క్రమంతో ఉన్నటువంటి అర్థం. ఇప్పుడు అన్వయం. హే రాజా త్వం, హే రాజస్త్వం, హే రాజా త్వం స్వాహ, ఓ రాజా నీవు స్వాహతో, సత్యయ అని పక్షపాతరాహిత్యేన న్యాయకర్తారం, పక్షపాతుడి న్యాయకర్తం. బృహస్పతిం సకల విద్యాధ్యాపకం, సకల విద్యను అధ్యాపనం చేయడం. విద్యను. విష్ణు మళ్ళీ ఇంకెవరి కొరకు? విష్ణు కొరకు. సర్వ అధిష్టాతారం, సవితారం వేద విద్య ఐశ్వర్య ఉత్పాదకం. వాజనం ప్రశస్త బల వేగాదియుక్తం శూరవీరుణ్ణి. సరస్వతీం బహువిధం సర్వ వేదాది శాస్త్ర విజ్ఞానం విద్యతే యస్యా తాం విజ్ఞానయుక్తాం అధ్యాపికాం స్త్రీయం అన్నారు అందరూ. సత్కర్మసు మంచి కర్మలలో, ధర్మ కార్యాలలో సదా చోదయ, సదా ఎల్లప్పుడు ప్రేరణ ఇస్తుండండి, ప్రోత్సహిస్తుండండి, సహకరిస్తుండండి అని ఈ అన్వయం ద్వారా మనకు అర్థమవుతుంది. మహర్షి దయానంద సరస్వతి గారు భావార్థంలో ఈశ్వర అభివదతి, ఈశ్వరుడు చెబుతున్నాడు, ఉపదేశిస్తున్నాడు. రాజా
స్వయం ధార్మికో విద్వాన్ భూత్వ. రాజు స్వయంగా ధార్మికుడు విద్వాంసుడు భూత్వ అయ్యి సర్వాన్ న్యాయాధీశాన్ న్యాయం చేసే వారందరినీ న్యాయం చేసే వారందరంటే ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, న్యాయం చేసేవారు న్యాయకర్తారమన్నారు. అందుకే వాళ్ళందరినీ న్యాయం చేసే వారందరినీ అట్లాంటి మనుష్యాన్ న్యాయాధీశాన్ మనుష్యాన్ అట్లాంటి మనుషులను విద్యాధర్మ వర్ధన కొరకు, విద్యావృద్ధి కొరకు, ధర్మవృద్ధి కొరకు సతతం ప్రేరణ ఇస్తుందండి, నిరంతరం ప్రేరణ ఇస్తుండాలి. యతో దానివల్ల ఏమవుతుంది, విద్యా ధర్మ వృద్ధి అవుతుంది. దాని ద్వారా విద్యా ధర్మ వృద్ధి ద్వారా అవిద్యాధర్మాలు నివృత్తి అవుతాయి. అధర్మ నివృత్తి కావడం కొరకు విద్యాధర్మాల వృద్ధి కొరకు ప్రయత్నం చేస్తుండాలి రాజు. పరమాత్మ చేస్తున్నది అదే. పరమాత్మ పరమరాజు, శాశ్వత రాజు, సత్యనిత్య రాజు, విరాట్ రాజు పరమాత్మ చేస్తున్నదే, ఉపదేశిస్తుంది కూడా అదే. నేను ఎలా ఉన్నాను మీరు కూడా అలా ఉండండి, రాజుకు ఉపదేశం. అమ్మ బాగుంటే అవనే బాగుంటుంది. అమ్మ విద్వాంసులు అయితే అందరు విద్వాంసులు అయిపోతారు, పిల్లలందరూ కూడా. అమ్మకు అన్నీ వచ్చు, వేదం వచ్చు, సంస్కృతం వచ్చు, వ్యాకరణం వచ్చు, ఉచ్చారణ వచ్చు, మంత్రోచ్చారణ వచ్చు, అన్నీ వచ్చు. విజ్ఞానం తెలుసు, ఆయుర్వేదం తెలుసు, అన్ని రకాల వ్యవహారాలు తెలుసు, అన్ని కళలు వచ్చు. అప్పుడు పిల్లలు తప్పకుండా వస్తాయి, సహజంగా వస్తాయి, సరళంగా వస్తాయి, కష్టపడకుండానే వస్తాయి. పిల్లలు చూసి నేర్చుకుంటారు, అమ్మను చూసి అనుసరిస్తారు. అమ్మ అన్నీ నేర్పించేస్తుంది. గర్భం ఉన్నప్పుడు కూడా నేర్పించవచ్చు, పుట్టగానే నేర్పించవచ్చు, పుట్టిన తర్వాత నేర్పించవచ్చు. ఎందుకంటే కని పెంచేది, లాలన పాలన పోషణ చేసేది అమ్మే, అన్ని రకాలు చూసేది అమ్మే. అమ్మ అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. అమ్మ రాజునైనా, చక్రవర్తినైనా, రారాజునైనా, ఎవరినైనా కనేది అమ్మే గొప్ప. అన్నింటిలో అమ్మే గొప్ప. అమ్మ మాత, భూమాత, వేదమాత, గోమాత, అన్ని మాతలు. అందుకే మాతకు విలువ ఉంది. గోపిత, భూమిపిత ఇటువంటి పేర్లు లేవు. మాతకి విలువ ఎక్కువ ఉంటుంది. పిత కంటే మాత గొప్పతనం. అంటే మాతాపితలు అంటారు. అందుకే మాతాపితలు, తల్లిదండ్రులు. ముందు అమ్మే, భార్యాభర్తలు అమ్మే. దేవతల పేర్లు తీసుకున్నంతే, సీతారాములు, లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరులు అలా తీసుకున్నా కూడా ముందు అమ్మే ముందు ఉండాలి, ముందు ఉంచాలి, అమ్మని ముందు ఉంచాలి. అమ్మ బాగుండాలి, అప్పుడే ఈ అశాంతి ఉండదు, ఈ అధర్మం ఉండదు, ఈ అన్యాయాలు ఉండవు. అమ్మ బాగుంటే, అమ్మ వివేకవంతురాలైతే, విదూషిమంతురాలైతే, విద్యావంతురాలైతే, అమ్మ యోగిని అయితే, సాధ్వి అయితే, అమ్మ వీరవనిత అయితే పిల్లలు కూడా అవుతారు, సందేహం ఉండదు. నాన్నలాగా కాకపోవచ్చు కానీ అమ్మలాగా అవుతారు. ఇది అర్థం కావాలి. ఎందుకంటే భావాలు వేసేది నింపేది, భాష నింపేది, భాష నేర్పించేది అమ్మే. మాతృభాష, మాతృభావాలు. మాతృ మార్గమే సరైన. పరమాత్మ పిత కూడా, మాత కూడా. అందుకే మాత బాగుండాలి. ఎవరైనా ఇంట్లో కానీ బయట కానీ అమ్మకి అన్ని రకాల సహకారం అవసరం ఉంది. కానీ అమ్మకు అవసరం లేదు. తన కోసం ఏది అవసరం లేదు, పిల్లల కోసం అవసరం ఉంటుంది. అది గమనించాలి. కుటుంబం కోసం, కోసం
ఈ మానవ మాత్రమే కాదు, పక్షులమ్మ కూడా, పశువులైనా ఏదైనా తల్లి అలా కాపాడుకుంటుంది బిడ్డలను. అందుకే అమ్మకు ప్రేరణ అవసరం ఉంది, ప్రోత్సాహం అవసరం ఉంది, ఉత్సాహం, సహాయ సహకారాలు అవసరం, అన్ని రకాల సదుపాయాలు అవసరం, వనరులు అవసరం. ఆలోచించండి రాజులారా, ఆలోచించండి. అందరూ రాజులే, పురుషులందరూ రాజులే. ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహపతి, ఇంటిపతి, ఇంటి రాజు. ఇక్కడ ఆపేద్దాం, ఒకసారి మంత్రం చూద్దాం. ఓం అర్యమణం బృహస్పతిం ఇంద్రం దానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతీం సవితారం చ వాజినం స్వాహ. ఇది మంత్రం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. అడగండి ప్రశ్నలు, సందేహాలు. ఏం గ్రహించినారు, ఏం విన్నారు చెప్పండి. ఏమి విన్నారు చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి. నమస్తే చూసుకొని చెప్పకూడదు. స్వామి. నమస్తే స్వామి. చెప్పండి. స్వామి, ఈ మంత్రం ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, ధర్మాత్ముడు విద్వాంసుడైనటువంటి రాజు వల్లనే అవిద్య అధర్మం దూరమయ్యి విద్యా ధర్మం వృద్ధి అవుతుంది అనేది ప్రధానంగా గమనించిన స్వామి. కాబట్టి మహర్షి దయానంద సరస్వతి అందుకే రాజులలో ఈ ధర్మాన్ని ప్రచారం చేసినట్టుగా మనం పుస్తకాల్లో చదివినాడు స్వామి. ఇప్పుడున్న విద్వాంసులు కూడా, వేద విద్వాంసులు ముందు రాజులకు ప్రచారం చేస్తే ఎక్కువ ధర్మము విద్య వృద్ధి అవుతుందని నా అభిప్రాయం స్వామి. ఓం నమస్తే స్వామి. శుభం, వాస్తవం. ఇంకెవరైనా ఏమి విన్నారు? నమస్తే గురుగారు. చెప్పండి చెప్పండి. స్వయంగా రాజు వేద జ్ఞానాన్ని తెలుసుకుని సత్య జ్ఞానంతో, అవేద జ్ఞానంతో తాను స్వయంగా పొందిన జ్ఞానాన్ని తన రాజ్యంలోని విదుషీమైనటువంటి స్త్రీలని, అలాగే విద్వాంసులైనటువంటి పురుషులని ఇరువురిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా ప్రజలందరినీ కూడా జ్ఞానవంతుల్ని చెయ్యాలి, అందరినీ వేద మార్గంలో ఉంచాలి. ఈ నెట్ ప్రాబ్లం. రాజు తాను వేద జ్ఞానాన్ని పొంది తన రాజ్యంలోని స్త్రీ పురుషులందరినీ కూడా, విదుషీమణులైనటువంటి విద్వాంసులైనటువంటి స్త్రీ పురుషులందరినీ కూడా ప్రోత్సహించాలి. వారి ద్వారా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే ఈ సత్యము, న్యాయము, ధర్మము అనేది అందరూ ఆచరిస్తారు అనేది అర్థమైంది గురుగారు ఈ మంత్రం ద్వారా. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. చెప్పాను గురుగారు. ఇంకెవరైనా? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. కుటుంబం కానీ రాజ్యం కానీ ఏదైనా సుభిక్షంగా ఉండాలి అంటే ధర్మానుసారంగా ఉండాలి, అవిద్య లేకుండా ఉండాలి అంటే స్త్రీ బాగుండాలి అని ఈ మంత్రం ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది గురూజీ. ఎందుకంటే రాజు ఎట్లయితే స్త్రీకి విద్యావంతురాలు అవ్వడానికి ఏర్పాట్లు చేస్తారు, ఇంట్లో తల్లిదండ్రులు చేయాలి, తన సంతానానికి భర్త కూడా అన్ని ఏర్పాట్లు, అమ్మకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినప్పుడు మాత్రమే సంతానాన్ని తీర్చిదిద్దగలదు తల్లి. అట్లా కాకుండా అన్ని రకాలుగా అసౌకర్యంగా ఉన్నప్పుడు ఆ తల్లి కూడా ఏమి తీర్చిదిద్దలేదని అర్థమవుతుంది గురుజీ. అందుకే తల్లికి తప్పకుండా
వేద జ్ఞానము అవసరం. ఎందుకంటే సంతానాన్ని తీర్చిదిద్దేది తల్లే కాబట్టి తల్లే విదుషుమని అవ్వాలి, తల్లే వీరాంగణి అవ్వాలి, తల్లే వేద విద్యా గుణ సంపన్నురాలవ్వాలి, సత్యవంతురాలైనప్పుడు మాత్రమే ఆ సంతానాన్ని అదే విధంగా తీర్చిదిద్దుతుంది అని అర్థమైంది గురుజీ. నమస్తే గురుజీ. శుభం. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. చెప్పండి. తల్లి విదుషీమణి ధార్మికురాలు అయినప్పుడు ఈ తల్లిని ఈ వీరి తల్లిదండ్రులు ఆ విధంగా నిర్మాణం చేసినప్పుడు భర్త కూడా సానుకూలంగా ఈమె కర్తవ్య నిర్వహణకు అనుకూలంగా ఉన్నప్పుడు ధార్మికులు విద్వాంసులు కళ్యాణకారకులైన సంతానం ఆ సృష్టిని పవిత్రం చేస్తుంది గురుజీ. అసలు ముందు ఈ తల్లి నిర్మాణమే సరిగ్గా జరగనప్పుడు, అంటే భోగ వాసనలే ఆమెలో ఉన్నప్పుడు, లేచ మాత్రం కూడా యోగ వాసన లేనప్పుడు సంతానం యొక్క నిర్మాణం సరిగ్గా జరగదు గురూజీ. ఈరోజు సమాజంలో వాతావరణం అయితే అలాగే ఉంది. అంటే రోజు రోజుకి తగ్గిపోతుంది వేద దూరత. ఇప్పుడు ఇవాళ మంత్రంలో అయితే స్పష్టంగా తల్లి 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 వల్లే సంతాన నిర్మాణం జరుగుతుంది, తల్లి వల్లే ఉత్తములు సమాజంలో ఉంటారు అని చెప్తున్నారు. ఈవెన్ రాజైనా మంత్రి అయినా ఎంత గొప్ప వాళ్ళైనా సరే తల్లి నిర్మాణంతో కళ్యాణకారకులు అవుతారు. తల్లిని విదుషీమణిని చేసినప్పుడే లోకానికి కళ్యాణం జరుగుతుంది అని నాకు ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. నమస్తే. శుభం. నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రంలో విద్య యొక్క గొప్పతనం గురించి, స్త్రీ యొక్క గొప్పతనం గురించి విశేషంగా చెప్పబడింది గురూజీ. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆమె దివ్య మానవ నిర్మాణం చేయగలుగుతుంది. దాని వలన రాజ్యం గాని, మరి రాజు గాని, ప్రజలు గాని అందరూ కూడా మంచి మానవులుగా తయారవ్వాలంటే స్త్రీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటది కాబట్టి ఆమె విదుషీమణి అయినప్పుడే రాజ్యం సుభిక్షేత్రంగా ఉంటుంది అనే విషయం మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. గురూజీ, ఈ మంత్రంలో ఇప్పుడు ద్వితీయ విభక్తి ఏకవచనం చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు దానాయ అనేది చతుర్థి విభక్తి ఏకవచనం, చోదయ స్వాహ అనేది అవి దేని కింద ఏ విభక్తి కింద వస్తాయని చెప్పేసి డౌట్ గురూజీ. విభక్తి కాదు, అది ధాతు, అది క్రియ. స్వాదయ ప్రేరణ క్రియ, స్వాహ ద్వారా, స్వామి ద్వారా, సత్య క్రియ, సత్య క్రియ, సత్యనీత్య, సత్యయా నీత్య తృతీయ విభక్తి స్వాహ. స్వాహ శబ్దము అన్ని విభక్తుల్లో చేస్తుంది. స్వాహకు శబ్ద రూపాలు లేవు ఇక్కడ, అంటే అన్ని విభక్తులు వచ్చేస్తాయి. అంటే సత్యయా నీత్య, సత్యనీతి ద్వారా తృతీయ విభక్తి తీసుకున్నారు. చోద అనేది ధాతు, శబ్ద రూపం కాదు, తృతీయలో విభక్తి కాదు. చోదయ ప్రేరణ ఇవ్వండి. ఇంకా నమస్తే గురు. సూచనలు ఏమైనా? సూచనలు ఓం. సూచన భగవద్గీత రహస్యాలు రేపు సాయంత్రం 4 నుంచి 5 లోపల
ప్రచురం చేసే ప్రయత్నం చేయండి. పండిత గోపదేవ శాస్త్రి గారు చాలా అద్భుతంగా విజ్ఞప్తి పేరుతో రాయడం జరిగింది. ఎన్నో రహస్యాలు, ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. వారి గురువు గారు శ్రీ ముక్తిరామోపాధ్యాయులు గారు స్వామి ఆత్మానంద సరస్వతి తర్వాత పేరు. వారు రచించినటువంటి విశుద్ధ భగవద్గీత, అది 362 శ్లోకాలను తీసుకోవడం జరిగింది. 338 శ్లోకాలు ప్రక్షిప్తలని నిర్ణయించి అటువంటి దాన్ని మనకు అందించినటువంటి గోపదేవ్ గారికి మనం రుణపడి ఉంటాం. చక్కటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే భగవద్గీత గురించి తెలిసి ఉండాలి, దాని రహస్యం తెలిసి ఉండాలి. భగవద్గీత యొక్క అసలు ఉద్దేశం ఏంటి, శ్రీకృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ సందర్భం ఏమిటి, అది అవసరమా మనకు? అవసరమనే, దానికి అందరికీ అవసరమే. చక్కటి ప్రేరణ ఉంటుంది భగవద్గీతలో, ఎంతో బలాన్ని ఇస్తుంది, ఆత్మశక్తిని ఇస్తుంది. అటువంటి భగవద్గీతను ఏం చేస్తున్నాం? ప్రచారం చేసేవారు ఏం చేస్తున్నారు? ఉపదేశించేవారు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో ఆ పేరుతో ఏం జరుగుతుంది, ఎంత అనర్థం జరుగుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ గురుగారి యొక్క, గోపదేవ శాస్త్రి గారి యొక్క ఉద్దేశం కూడా అదే, వారి ప్రయత్నం అదే. దాన్ని అధ్యయనం చేస్తున్నాం. మిగతా చెప్పే ప్రయత్నం చేయండి, ఇది సూచన. ఇప్పుడు ఆత్మ నివేదన, ఎవరు ఈరోజు సిద్ధంగా ఉన్నారా? ఆత్మ నివేదన నమస్తే గురువు ఎవరు గారు. ఈరోజు చెప్పండి అమ్మ. నేను నిర్మలాదేవి. నా పేరు నిర్మలాదేవి. ముందుగా పరమపిత పరమాత్మకు నమస్కరిస్తూ, ఈ పరమపిత పరమాత్మ ఈ వేద విద్యని మానవులందరి వరకు అందించిన ఈ వేద విద్యని ముందుగా రాజులు తెలుసుకుని తరువాత ప్రజలను కూడా ప్రోత్సహించాలని, ముందుగా స్త్రీలు అయినటువంటి తల్లులైనటువంటి వాళ్ళు నేర్చుకుంటే సంతానాన్ని, కుటుంబాన్ని చక్కగా నిర్మాణం చేసుకుంటారని ఈరోజు మంత్రం ద్వారా తెలుసుకున్నాను తండ్రి. అదేవిధంగా మాకు కూడా మా సుకృతం వలన, నా సుకృతం వలన వేద విద్యలని అభ్యసించినటువంటి గురువుల సాంగత్యము నాకు లభించింది. వారి చెప్పినటువంటి వేద మార్గంలో అర్థం చేసుకుని దానిని ఆ మార్గంలోనే మేము వారు చెప్పిన విధంగా నిత్యము సంధ్యోపాసన, అగ్నిహోత్రము అవన్నీ కూడా ప్రారంభించుకొని ఆ మార్గంలోనే, వేద మార్గంలోనే వెళ్తున్నాము. ప్రస్తుతం గురువుల సాంగత్యం ద్వారా ఈ యజుర్వేద మంత్రాలను అధ్యయనం చేస్తూ వేదంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క గొప్పతనాన్ని, కుటుంబం యొక్క విశిష్టతని ఈ మంత్రాల ద్వారా అర్థం చేసుకుంటున్నాను తండ్రి. మానవ జీవితమైనటువంటి ఈ జన్మ లభించటమే గొప్పతనంగా, అదృష్టంగా భావిస్తూ ఈ జన్మలోనే ఈ వేద మార్గంలో అనుసరిస్తూ నాలో ఉన్నటువంటి దోషాలని తొలగించుకుంటూ పరమాత్మని పొందడానికి నిత్యము సాధన చేస్తున్నాను తండ్రి. ఈ సాధనలో గురువుల సహకారము, ప్రేరణ నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇదే విధంగా ఈ ప్రేరణతోటి, ఈ ఆత్మ సంకల్పంతో, ఆత్మబలంతో ఇంకా ఎక్కువగా సాధన చేస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి మార్గాల్లో ముందుకు వెళ్ళాలి అని
నిర్ణయం తీసుకున్నాను. అలాగే సాధన కూడా చేస్తున్నాను. ఇంకా చెయ్యాలి. దానికి ఆ పరమాత్మ యొక్క సహకారము, ఇంకా నా ఆత్మబలాన్ని కూడా ఇంకా పెంచుకొని నిరంతరము ఈ భౌతిక విషయాల పట్ల కాకుండా ఆధ్యాత్మిక విషయాల పట్ల మా ఇష్టాన్ని ఎక్కువగా పెంచుకొని దానిలోనే సాధనలోనే ఉంటున్నాను తండ్రి. అయినా ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నిటినీ కూడా సరిదిద్దుకొని ఇంకా ఇంకా ముందుకి ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో నాలో ఉన్నటువంటి దోషాలని నేను గ్రహించుకొని వాటిని సరిదిద్దుకుంటూ నా ప్రయాణాన్ని ముందుకి సాగించుకుంటాను. నిరంతరము గురువు యొక్క ప్రేరణతోటి ఈ వేద విద్యలో ఉన్నటువంటి సత్యాలన్నింటినీ తెలుసుకుని స్వయంగా ఆచరిస్తూ ముందుకి ఈ వేద మార్గంలో ముందుకు ప్రయాణం చేస్తున్నాను. మోక్షం పొందాలి అని గురువుగారు చెప్పారు. దానికి చేసే ప్రయత్నం అయితే చాలా తక్కువగానే ఉంది. ఇంకా ఇంకా ప్రయత్నం చేయాలి. చేస్తాను. నాకు ఆ సామర్థ్యాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మని వేడుకుంటున్నాను. ఓం నమస్తే గురూజీ. ఓ ఆసనం స్థితి మార్చుకోండి. కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఓంకారంతో దీర్ఘ శ్వాస. శబ్దం బయటకు రాకుండా గాలి మాత్రం బయటకు వెళ్ళి ఆ విధంగా దీర్ఘ శ్వాస చేయండి. ఓంకారంతో దీర్ఘ శ్వాస. శబ్దం బయటకు రాదు, గాలి వస్తుంది. ఒకసారి ఓంకారం. हे माता शाश्वत पिता शाश्वत माता, नित्य माता सत्य माता, वेद माता परमपिता परमात्मा ఈశ్వర, తమరి ప్రేరణతో ఇదంతా, తమరి ప్రేరణ లేకుండా ఏది జరగదు. మూల ప్రకృతి కూడా కదలదు. సత్వరహితం కణాలు కూడా కదలవు, ఏమి జరగదు. అక్కడ తమరి ప్రేరణ. జడ పదార్థాలకు కూడా తమరి ప్రేరణ అవసరం. అటువంటి జడ పదార్థాలకి ప్రేరణించే తమరు మాకు ప్రేమిస్తూనే ఉన్నారు. ఆత్మలన్నిటికీ సదా నిరంతరం సతతం నిత్య ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. ఏ తెంపు లేకుండా, ఏ ఆపు లేకుండా ప్రేరణిస్తూనే ఉన్నారు. ఇస్తూనే ఉన్నారు. మేమే వినడం లేదు. తమరి వైపు నుంచి ఎప్పుడు ఆగడం లేదు. ప్రేరణ వస్తూనే ఉంది. మేము గ్రహించడం లేదు, వినిపించుకోవడం లేదు. తమరు ఎన్నో ఉపదేశాలు ఇస్తూనే ఉంటారు. సందేశాలు వస్తూనే ఉంటాయి తమరి నుండి.
రాజుకైనా, సామాన్యునికైనా, పండితులకైనా, యోగులకైనా, ఋషులకైనా, మహర్షులకైనా, పురుషులకైనా, మహిళలకు, మాతలకైనా, స్త్రీలకైనా, ఎవరికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఏ ప్రాణికైనా ప్రేరణ ఇస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మిగతావన్నీ పాటిస్తున్నాయి ప్రభు. క్రిములు, కీటకాలు కూడా తమ ప్రేరణను గ్రహిస్తున్నాయి, స్వీకరిస్తున్నాయి, పాటిస్తున్నాయి. సూర్యుడైనా, చంద్రుడైనా, గ్రహాలు, నక్షత్రాలైన, పంచమహాభూతాలైన తమరి ప్రేరణను, తమరి ఆదేశాలను అన్నీ గ్రహిస్తున్నాయి, పాటిస్తున్నాయి, సరిగానే ఉంటున్నాయి. తమరి ప్రేరణను స్వీకరించకుండా ఉండేది మేమే మానవులమే. అందులో నేనే తమరి ప్రేరణను స్వీకరించడం లేదు ప్రభు, గ్రహించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, ఆచరించడం లేదు. అందుకే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని రోగాలు, ఇంత అశాంతి, ఇన్ని భయాలు, వీటన్నిటి కారణం తమరి ప్రేరణ అనుసరించి ఆచరించడం లేదు, ధర్మాచరణ లేకపోవడమే. నేర్పించేవారు లేక, సరిచేసేవారు లేక, సంస్కరించేవారు లేక, నాలో ఉన్న లోపాలను, దోషాలను, పొరపాట్లను చెప్పేవారు కూడా లేకపోవడం వలన. కానీ తమరు చెబుతూనే ఉంటారు, నిరంతరం పొడుస్తూనే ఉంటారు, ప్రేరణ ఇస్తూనే ఉంటారు, నడిపిస్తూనే ఉంటారు. ముళ్ళతో గుచ్చినట్టు, మురుకులతో గుచ్చినట్టు గుచ్చుతూనే ఉంటారు, మీరు కొలుపుతూనే ఉంటారు, నడిపిస్తూనే ఉంటారు. ఇంకా మొద్దు నిద్రలో ఉన్నాను ప్రభు, ఇంకా అవిద్యలో ఉన్నాను. అందుకే ఇన్ని సమస్యలు సమాజంలో, దేశంలో, ప్రపంచంలో అన్ని సమస్యలకు కారణం ఇదే. తమరిని, తమ యొక్క ఆదేశాలను, సందేశాలను, ఉపదేశాలను వినకపోవడమే, అర్థం చేసుకోకపోవడమే, నిర్లక్ష్యం చేయడమే అర్థమవుతుంది. ఎన్నో సమస్యలకు, ఎన్నో భయాలకు కారణం అవిద్య. ఈ బంధనాలకు, ఈ కష్టాలకు, ఈ విషాదాలు అవిద్యే కారణం, అజ్ఞానమే కారణం. ఏ ఋషి అయినా, ఏ మహర్షి అయినా, ఏ శాస్త్రం ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఏ యుగములు చెప్పినా అన్ని సమస్యలకు కారణం అవిద్యయే, మిథ్యాజ్ఞానమే. అన్ని రకాల దుఃఖాలకు మా ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానం అని న్యాయదర్శనం ద్వారా చెప్పినటువంటి ఆ సూత్రమార్గం కూడా అక్కడ కూడా మిథ్యాజ్ఞానమే, ఎక్కడైనా మిథ్యాజ్ఞానమే. పతంజలి మహర్షి చెప్పింది కూడా మిథ్యాజ్ఞానమే, అవిద్యయే. విరుద్ధ జ్ఞానమే, విపరీత జ్ఞానమే. విపర్యయో మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం, ఉన్నట్టు తెలుసుకోకపోవడమే అతద్రూప ప్రతిష్టం. మిథ్యాజ్ఞానం, విపర్య జ్ఞానం, అవిద్య, తెలియకపోవడమే, అజ్ఞానమే కారణం అర్థమవుతుంది. మాటి మాటికి సతతం నిరంతరం అవిద్యను దూరం చేసుకొని పొడుస్తూనే ఉన్నారు, తట్టి లేపుతూనే ఉన్నారు. మేమే వినడం లేదు. మనుష్యులం ధర్మాన్ని పాటించకుండా ఉండేది కేవలం మానవ ప్రాణి మాత్రమే అని అర్థమవుతుంది. మానవులే పాటించాలి. మానవులకి వేదమంతా, ఈ ఉపదేశాలన్నీ కూడా ముఖ్యంగా మానవుల కొరకే, మానవులకే అర్థమవుతాయి, మానవులకే సాధ్యమది వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అనేది. అందుకే వేదాలను ఇచ్చిన వేదాన్ని ఇచ్చి కూడా ఇంకా పొడుస్తూనే ఉన్నారు, ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. ప్రేరణ ఇస్తున్నారు, ప్రేరణ ఇవ్వమంటున్నారు. రాజుకు ప్రేరణ ఇస్తున్నారు, ప్రేరణ ఇవ్వండి అని రాజుకు ఉపదేశిస్తున్నారు. తల్లులను రక్షించండి, వీరులను రక్షించండి, శూరులను రక్షించండి, విద్యావంతులను రక్షించండి, ఉపాధ్యాయులను, అధ్యాపకులను, గురువులను రక్షించండి, ఐశ్వర్యవంతులను రక్షించండి, ముఖ్యంగా తల్లులను రక్షించండి అని ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. తల్లులను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అమ్మ బాధ ఎవరికి అర్థం కావడం లేదు.
పిల్లలకు అర్థం కాదు, ఇంటి వాళ్ళకి అర్థం కాదు, బయట వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాదు, ప్రపంచానికి అర్థం కాదు. అమ్మ బాధ ఏమిటో, అమ్మ అవసరాలు ఏమిటో, అమ్మ ఏం కోరుకుంటుంది. తమరు అన్ని విధాలు ప్రేరేపిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు లోపల నుంచి అంత ప్రేరణ ద్వారా. ఇంకా అర్థం చేసుకోవాలి. లోపల ఉంటే తెలుస్తుంది, వినిపిస్తుంది. మేము బయట ఉన్నాం, బయట గోల ఎక్కువ ఉంది, బయట గందరగోళం, అల్లరి అల్లరి ఉంది, అశాంతి ఉంది బయట. మేము బయట ఉన్నందుకు ఏం అర్థం కావడం లేదు. లోపలికి వెళితే కదా అర్థమయ్యేది. అంతర్ముఖమైనప్పుడు, అంతర్వృత్తిలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. సమర ధ్యాసలో, ధ్యానములో లేక ప్రాపంచిక ధ్యాస, ప్రపంచం గురించి, ప్రపంచంలో విషయాల గురించి ధ్యానం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. అందుకే అర్థం కావడం లేదు. అసలు వినడం లేదు, వినిపించుకోవడం లేదు. మాకేమీ వినిపించడం లేదు. ఎందుకంటే బయట ఉన్నాం, అంతా గోళే, గందరగోళం, అస్తవ్యస్తం. ఏది అర్థం కావడం లేదు. అంతా అశాంతి బయటంతా. లోపలికి వెళ్ళలేకపోతున్నాం, అందుకే ఆగిపోతున్నాం, కష్టాల పాలవుతున్నాం, నష్టాల పాలవుతున్నాం, విషాదాలకు గురవుతున్నాం. ఏపిక తెలుస్తుంది. లోపలికి వెళ్ళాలి, తమరి మాటలు వినాలి, తమరి ప్రేరణ ఆధారంగానే జీవించాలి, ఆచరించాలి అని అర్థమవుతుంది. వస్తున్నాం, తమరి ప్రేరణ వినడానికి వస్తున్నాం, లోపలికి వస్తున్నాం, అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మారాలి, మారాలి. మానవుడు, మనిషి మారాలి, మానవులు మారాలి. అందులో నేను మారాలి, నేనే మారాలి, నేనే లోపలికి వెళ్ళాలి, తమరి ఆదేశాలను వినాలి, ఆచరించాలి, ధర్మం పాటించాలి, అధర్మాన్ని దూరం చేయాలి, అవిద్యను దూరం చేసుకోవాలి. ధర్మం ఏమిటో తెలియాలంటే విద్య అవసరం, వేద విద్య అవసరం. అందుకే వేదాధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఇంకా పురుషార్థం అవసరం ఉంది. ఇంకా పూర్ణ పురుషార్థం, పరమ పురుషార్థం, అత్యంత పురుషార్థం అవసరం ఉంది. ఇంకా పురుషార్థం అవసరం. తెలుస్తుంది ప్రభు, తెలుస్తుంది. అది కూడా తమరే గుర్తు చేస్తున్నారు. ఇంకా పురుషార్థం అవసరం ఉంది, ఇంకా ప్రయత్నం చేయండి అని ప్రేరణిస్తూనే ఉన్నారు. తెలుస్తూనే ఉంది. తమరు చెప్పినట్టే చేస్తాం. ప్రపంచం చెప్పినట్టు కాదు, పరమాత్మ నీవు చెప్పినట్టు చేయాలి. అప్పుడే ధర్మాన్ని పాటించినట్టు. ఆచరించాలి, ఇంకా ఆచరించాలి. శుద్ధంగా తెలుసుకోవాలి, శుద్ధంగా ఆచరించాలి. శుద్ధమైన జ్ఞానంతో, శుద్ధమైన కర్మతో శుద్ధంగా తమను తెలుసుకోవాలి. తమరి వద్దకే రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఉపాసన, తమరి ఉపాసన, ఈశ్వరోపాసన. తమరి సన్నిధిలో ఉండాలి, తమరి నీడలో, ఒడిలో ఉండాలి. ఓడ దొరికింది, తమరి నీడ కొరకు ఓడ లభించింది. వేదం అనే ఓడ దొరికింది, వైదిక మార్గం లభించింది. ఇక ఓడ ప్రయాణం చేయడమే ప్రయత్నం చేయాలి. ఓడ ఎక్కాలి, ఓడ కనిపిస్తుంది, నౌక కనిపిస్తుంది. దుఃఖాల సాగరాన్ని దాటడానికి, ఈ భవసాగరాన్ని దాటడానికి ఓడ లభించింది. ఓడ ఎక్కాలి, ప్రయాణం చేయాలి. ఈ దరి నుండి ఆ దరికి చేరుకోవాలి. దుఃఖ సాగరం కాదు, ఆనంద సాగరం కావాలి. ఆనంద సాగరంలో హాయిగా ఉండాలి. ఆ ఆనందం తమరే, సచ్చిదానందం తమరే ప్రభు. సత్యమైన ఆనందం తమరే. అదే కావాలి. ఈ సుఖాలు కాదు, ఈ భోగాలు, ఈ విలాసాలు కాదు ప్రభు. ఆనందం, 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 ఆనందం. ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వస్తున్నాం ప్రభు, వస్తున్నాం. చేరుకుంటాం, తప్పకుండా చేరుకుంటాం. ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, ఈ శరీరంతోనే. ఈ క్షణమే ప్రారంభం.
ఋషుల మహర్షులు ఎప్పుడో ప్రారంభించినారు. ఎందరో యోగులు ఎప్పుడో ప్రారంభించినారు, చేరుకున్నారు, మరి సన్నిధిలో చేరుకున్నారు. మేము కూడా అదే మార్గంలో వస్తున్నాం. ఋషుల మహర్షుల యొక్క మార్గదర్శనంలో వారు ప్రారంభించినటువంటి మార్గంలో వస్తున్నాం. అనుప్రారంభం చేస్తున్నాం, అనుసరించిన ప్రారంభం చేస్తున్నాం. ఋషులను, మహర్షులను, మునులను, యోగులను అనుసరించి ప్రారంభం చేస్తున్నాం ప్రభు. వారు మిమ్మల్ని అనుసరించినారు, మేము ఋషులను అనుసరిస్తున్నాం, ఆరంభిస్తున్నాం ప్రభు. ఆరంభం చేస్తున్నాం. ఓం 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 ఓం. పిత వందనాలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఇంకా పురుషార్థం చేస్తూ పరమాత్మ యొక్క ప్రేరణను అర్థం చేసుకోండి. సాధన చేయడం అవసరం ఉంది. సాధన చేస్తే సాధ్యమై అసాధ్యం లేదు. మోక్షమే లభిస్తుంది. ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు, అభివందనాలు. ఓం శం శుభం. చేద్దాం. కళ్ళు మూసుకోండి, అలాగే ఉండండి. నడుము, వీపు, మెడాతలు అనేటారు ఉంచుకోండి. పూర్ణ విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో పురుషార్థం చేద్దాం. పరమాత్మ ప్రేరణను సరిగా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. చేద్దాం.